దేవగానే వ్యాక్యూమ్ తో మొదలు పెట్టినాం. ఇక డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తిన్నాం మామ. హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్. మనమైతే డే 3కి అయితే వచ్చేసినాం. ఇక ఇంతకుముందే చాయ్ తాగి ఉండే, చాయ్ తాగద్దు అనుకున్నా, అంటే చాయ్ తాగుతలేను ఈ మధ్య. బట్ ఇవాళ ఎందుకు అయినా అంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇక తాగకపోతే ఇక్కడ బాగానే ఎక్స్ట్రా చేస్తున్నాను అయితే అనుకుంటారని అయితే చాయ్ తాగినా. అండ్ నెక్స్ట్ అయితే కొన్ని హాట్ వాటర్ అయితే తాగిండే, వామ్ వాటర్. మనం ఒక 5 లీటర్స్ డైలీ తాగాలనే టార్గెట్ పెట్టుకున్నా కదా. సో తాగిన 1 లీటర్ 2 లీటర్ల వాటర్ అయితే తాగేసిన ఆల్రెడీ. బ్రేక్ఫాస్ట్ ఇవన్నమాట, యాపిల్స్ క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నా. డ్రై ఫ్రూట్స్ అయితే తినడం చాలా రోజుల నుంచే అంటే తింటుండే, బట్ మధ్యలో ఒక్కొక్క రోజు 2 రోజులు గ్యాప్ అట్లా వస్తుండే. గ్రీన్ టీ రెగ్యులర్గా తాగుతుంటా. నిన్న డే 2 అయితే బాగానే అయింది, బట్ 1-2 అయితే మిస్ అయినాయి. ఎట్లా అంటే లేట్గా లేచి ఉండే. డే 1 వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఉండి, డే 2 అయితే బాగా లేట్ లేచి ఉండే. డే 2 రోజు అయితే అంటే టైం అయితే పాటించలేదు, అది మిస్టేక్ అయితే అయింది. డే 3 కూడా పడుకునేసరికి వెరీ లేట్ అయింది, ఎందుకంటే జిమ్కి పోకుండే. సో జిమ్ పోవాలా వద్దా అని అనుకున్నప్పుడు ఏంటంటే అందరు చూస్తారు జిమ్కి అయితే పోవాలి, మనం పోవాలి అని చెప్పేసి ఆ నైట్ అయితే పోయి వచ్చి పన్నా. ఇక లేసరికి లేట్, అంటే 6 అవర్స్ ఏమో పన్నా, బట్ లేట్ అయింది. ఇక లేచినాక కాసేపు ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ముచ్చట్లు లేచి ఉండే. ఇది బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఇక నెక్స్ట్ బుక్ చదువుదాం కొద్దిసేపు. మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో అవైతే చేసేద్దాం కదా మామా. మన బుక్ కూడా అయితే అయిపోయింది. ఇది నా ఫేవరెట్ బుక్, అంటే ఇది 2 సార్లు చదివినా ఆల్రెడీ, బట్ ఎన్నిసార్లు చదివినా అయితే బోర్ కొట్టదు బుక్ అయితే. సో ఒక అర్ధగంటనైతే అయితే చదివినా. నెక్స్ట్ నాకు ఏం పని ఉందంటే డే 2 వీడియో అయితే ఎడిట్ చేయాలి. ఓకే, లెట్స్ గో. మనకి ఎడిటింగ్ రాదు మామ, బట్ ఏదో ట్రై చేద్దాం. కొంచెం టైం ఇచ్చి అయితే ఏదో గెలకనికి ట్రై చేద్దాం. ఓకే రైట్, మళ్ళీ ఉంటా. నేనైతే ఇప్పుడు కారం నూనె నెయ్యి వేసుకొని తింటున్నా. తినాక చాలా రోజులు అవుతుంది, సో ఎందుకో తినాలనిపించింది. లెవెల్. ఇక తినే ముందు అయితే ఎగ్స్ అయితే ఉడికేసినాం. ఇక మన వాళ్ళు సిరా చేసిరు. ఇట్లయితే మూడు అయితే ఇట్లా ఉంది మామ, అంత లోగా అనిపిస్తుంది. అసలు ఏం చేయొచ్చు, పోయి పడుకోవాలనిపిస్తుంది. కానీ నేను పడుకోను, ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు. పడుకోను, నా టార్గెట్ అయిపోయినాక నేను పడుకుంటా. చలో సీ యూ డే 3. ఇక 3 సెట్ చేయనీకైతే గ్రీన్ టీ అయితే తాగుతున్నాం మామ. చలో లెట్స్ గో టు జిమ్. మళ్ళీ ఇక 3 సెట్ కానీకైతే టైం పట్టేటట్టుందని వామప్ అయితే ఇంటనే చేసిన. ఇక 3 సెట్ అయింది. నేనైతే ఇప్పుడు రెజ్యూమే ఎట్లా బిల్డ్ చేస్తే పిక్ అవుతుంది మన ఇంటర్న్స్ కోసం, అంటే కాలేజ్లో మన కాలేజ్లో పార్ట్ టైమ్స్ కోసం రెజ్యూమే ఎట్లా చేస్తే పిక్ అవుతుంది అనేది అయితే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని అయితే రెజ్యూమే తయారు చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, ఇక డే 3 వచ్చేసి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నా అనిపిస్తుంది. ఇక ఇప్పటి నుంచి అయితే కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేయాలి, అదొకటైతే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వర్షం అయితే పడుతుంది ఫుల్. ఏం పోదాం తీ అయితే అనుకున్నా, బట్ లోపలికి వచ్చి అయితే పోవాలి ఇట్లానే అని చెప్పి పోయినా. ఇక వర్షం పడుతుంది, మనం జిమ్కి అయితే రావాలనుకున్నాం, వచ్చినాం. వర్షం పడని ఏమన్నా కానీ మనం రావాలంటే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలానే సేపు అయితే వర్కౌట్ చేసి ఉండే. వర్కౌట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జిమ్ చేస్తున్నప్పుడు అయితే ఒక మంచి ఫీల్ ఉండే. ఇక చేస్తున్నంత సేపు అయితే ఇంకా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. మామయ్య పడుకోవాలని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసిన. బట్ ఆ జిమ్ లో ఫినిషింగ్ టచ్చే వేరే. అసలు ఆ స్ప్రింట్ 1.6 మైల్ కొడుతుంటే ఒక ఫీలింగ్ మస్తు వస్తుంది. స్ప్రింట్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో కాలేజ్లో అయితే మనం నంబర్ 1. డే 3కి అయితే సెలవు మామ, మనం డే 4కి అయితే వెళ్దాం ఇదే ఎనర్జీతో.